హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఇప్పుడు మనతోని మాట్లాడడానికి రాహుల్ అయ్య గారు ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవాళ మనం ఏంటంటే మనకు ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం బిగ్ బాస్ గురించి ఎన్ని వీక్స్ గురించి ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మాట్లాడాం. ఇప్పుడు చూసినట్టయితే లాస్ట్ వీక్ అందరూ అన్నారు ఉల్టా పుల్టా. నాగార్జున సార్ చాలా సార్లు చెప్పారు. చాలా అంటే సెవెంత్ సీజన్ కాబట్టి ఉల్టా పుల్టా ఉల్టా పుల్టా అని చెప్పారు. కానీ కాకపోతే ఈ లాస్ట్ వీక్ వచ్చేసరికి అయితే మరీ చప్పగా అనిపిస్తుంది. జనాలు కూడా ఏంట్రా బాబు లాస్ట్ వీక్ ఇంత ఘోరంగా ఉందని అనుకుంటున్నారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి అయితే రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. సో రాహుల్ సార్ చెప్పండి, ఏంటి అసలు ఉల్టా పుల్టా ఉల్టా పుల్టా బిగ్ బాస్ ఏమైతుంది ఉల్టా పుల్టాలో అసలు? ఉల్టా పుల్టానే అవుతుంది. బట్ ఇంకేం చేస్తాడండి, 14 వారాలు ఏవేవో పెట్టేసి ఏవేవో చూసి వీళ్ళ అరుపులు, వీళ్ళ గోలలు, వీళ్ళ ఏడుపులతోనే కంటెంట్ ఇచ్చాడు బిగ్ బాస్ మనకు. ఈ వారం ఏం చేశాడు అంటే, జనరల్ గా ఫస్ట్ 2 డేస్ మన 3 డేస్ సోమవారం, మంగళవారం, బుధవారము ఉన్న 6 కంటెస్టెంట్స్ ఏవీస్ వేసేస్తారు. అందరూ అనుకున్నట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటది అనుకున్నాం. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరిది లేదు. 6 కంటెస్టెంట్స్ డిజర్వ్డ్ కాబట్టి 6 ఫైనల్ కి తీసుకొచ్చేస్తారు. సో నిన్న జరిగిన ఏంటంటే, ఇంకేం చేస్తారు ఇప్పుడు ఫస్ట్ సీజన్ లో మన ఎన్టీఆర్ గారు వచ్చి ఫుడ్ వండి పెట్టారు వీళ్ళందరికీ బిర్యానీ. ఓకే, సో సెకండ్ సీజన్ లో, థర్డ్ సీజన్ లో, ఫోర్త్ సీజన్ లో ఏం చేయకుండా ఫిఫ్త్ సీజన్ లో ఇంట్లో వాళ్ళ నుంచి ఫుడ్ వచ్చింది. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెవెంత్ సీజన్ లో ఓకే మీరు ఇంకా వండుకోవద్దు, మీరు ఇంకా కిచెన్ లో మేము సామాన్లు కూడా ఇవ్వదలుచుకోలేదు, మేమేమి మీకు గ్రాసరీస్ రేషన్ కూడా పంపించము, మీరు గేమ్స్ ఆడి మీ ఇంట్లో వాళ్ళ ఫుడ్ తెప్పించుకోండి అన్నారు. సో దానికి వాడు ఏం చేయాలి? సో పాత గేమ్స్ లో ఎవరైతే ఓడిపోయి ఉంటారు, ఇప్పుడు యావర్ పవర్ అస్త్ర ఫినాలే అస్త్ర ఎవిక్షన్ పాస్ దాంట్లో ఓడిపోయిన బాల్ స్వింగ్ ఆన్ ద బాల్ దాంట్లో యావర్ ఓడిపోయాడు కాబట్టి అది తీసుకొచ్చి యావర్ పలాని వాళ్ళ కోసం అర్జున్ కోసం ఆడాలి, ఎందుకంటే దాంట్లో విన్నర్ అర్జున్. దాంట్లో విన్నర్ అర్జున్ కాబట్టి. సెకండ్ థింగ్, ప్రియాంక ప్రశాంత్ కోసం ఫుడ్ తెప్పించా, శివాజీ గారి కోసం ఫుడ్ తీసుకురావాలి. దాంట్లో ఆ అమ్మాయి అక్కడ గెలిచేదే. బికాస్ ఆఫ్ రాంగ్ డెసిషన్ ప్రియాంక గెలవాల, ఎందుకంటే ప్రియాంకనే చాలా తగ్గట్టుగా ఆ బాల్స్ నిలబెట్టి అంత చేసింది అనమాట. థర్డ్, అమర్దీప్ కోసం మన శివాజీ గారు బెలూన్ టాస్క్, దాంట్లో ఆయన విన్నర్. ఆ టాస్క్ లో అదే దాంట్లో ఈయనని తీసుకురావాలనుకున్నారు బేసికల్. సో ఈ రోజు చూసుకుంటే దీన్ని ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్ చేయాలి, జనాల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలో మనకు తెలియదు. దాంతో పాటు ఏం చేశారు ఎవరు అంతేనండి, బికాస్ అందరూ ఉల్టా పుల్టా ఉల్టా పుల్టా అని చెప్పేసి జనాలకి లాగ్ కంటెంట్ ఇస్తున్నారు. అబ్బా ఇదేం బిగ్ బాస్ లో బాబు అన్న ఒక ఇదిలోకి వచ్చారు లాస్ట్ వచ్చేసరికి. సో ఇది ఇప్పుడు ఎందుకంటే 8 మీద పడుతుందేమో అనిపిస్తుంది. ఆల్రెడీ సీజన్ 7 హిట్ అండి. సో 8 ని వీళ్ళు ఇంకెంత రసవత్తరంగా చేస్తారనేది తెలుసుకోవాలి. బట్ ఈ సీజన్ లో అమర్దీప్ చౌదరి ఫౌల్స్, ఈ గేమ్స్ ఆయన చేసిన దాని వల్ల కొంచెం ఏమైనా బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చిండొచ్చు. బట్ ఎందుకంటే ఆ స్టార్ మా బ్యాచ్ ని వీళ్ళు కాపాడడం, అమర్దీప్ ని గానీ ప్రియాంకని గానీ మన శోభా శెట్టిని కాపాడడం వల్ల ఏమైనా బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చిండొచ్చు. కానీ బట్ చాలా మంది ఫ్యాన్స్ చూసేది శివాజీ గారి కోసం, పల్లవి ప్రశాంత్ కోసం, యావర్ కోసం చూశారు జనాలు. ఎందుకంటే ఆ పేషెన్స్ లెవెల్ స్పై బ్యాచ్ కోసమే చూశారు. స్పై బ్యాచ్ కోసమే చూసారండి. స్టార్ మా బ్యాచ్ అని ఆల్రెడీ ముద్ర పడిపోయాక వాళ్ళని ఎట్లాగో బిగ్ బాస్ సేవ్ చేస్తారని ట్రాన్స్పరెన్సీ చూపించేశారు బిగ్ బాస్ మేనేజ్మెంట్. ఎలాగైనా టాప్ 3 లో వాళ్ళు ఉంటారు అని డిసైడ్ చేసేస్తారు. అంట్లో శోభా శెట్టిని ఇంకా జనాలు భరించలేక, బిగ్ బాస్ గోల్స్ భరించలేక బయటికి పంపించేశారే తప్ప వేరే ఆప్షన్ లేక. ఎందుకంటే అర్జున్ ఆల్రెడీ ఫినాలే వీక్ లో ఉన్నాడు, ఫైనల్ అస్త్రే గెలుచుకున్న అతన్ని తీసేయలేం కదా ఆల్రెడీ అనౌన్స్ చేసినప్పుడు. సో శివాజీ గారిని తీసారు, పవలి ప్రశాంత్ తీసారు, యావర్ని తీసారు. అమర్దీప్ కి ఆల్రెడీ టాప్ 5 అగ్రిమెంట్ ఉంది. ప్రియాంక ఒకే ఒక లేడీ కంటెస్టెంట్, అటు గ్రూపిజం ఆడినా ఫేవరిజం ఆడినా ఎన్ని ఆడినా కూడా అమ్మాయి ప్రతి ఒక్క గేమ్ లో ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయిన అమ్మాయి. సో అమ్మాయి ఉండాలి. ఇంకెవరిని తీసేస్తారు? శోభా శెట్టిని తీసేస్తారు. సో ఈ 6 మంది ఎలిజిబుల్ కాబట్టి తీసుకొచ్చారు. సగం మంది ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ పీపుల్ వాచ్డ్ ఫర్ శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ అండ్ యావర్. ఎందుకంటే శివాజీ గారు లేకపోతే, ఒక గైడెన్స్ అనేది లేకపోతే వీళ్ళిద్దరు ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయింది వాళ్ళు. అండ్ సెకండ్ థింగ్, పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా కామనర్ కేటగిరీలో ఎంటర్ అయిన అతను తన జర్నీ
అతను ఫౌల్స్ చేయలేదని నేను కూడా అనట్లేదండి. అతను చేశాడు. అతను చాలా యాక్టింగ్ కూడా చేశాడు. మన పుష్పలాగా చేయడము, ఆరోగెంట్ గా బిహేవ్ చేయడము, ఆ నామినేషన్స్ లోకి వచ్చినాం. బట్ తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళాడు. సో ఎక్కడ తను తగ్గించుకోలేదు అటువంటి యాక్టింగ్ వల్ల. ఫస్ట్ 2 వీక్స్ తీసేస్తే అతని కోసం చూశాడు. యావర్ అగ్రెషన్, అతనికి భాష రాక, ఒక భాష రాని మనిషి, కోల్కతాకు చెందిన ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చి ఇంతమంది తెలుగు వాళ్ళ మధ్యన సీరియస్ గా చూస్తే అబ్బాయి బ్రాడ్ అయితే చూస్తాడు ఎప్పుడు. ఏం వింటున్నారా, వీళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారా, వీళ్ళు ఏం చెప్పేది ఏంటి, ఎందుకంటే అబ్బాయికి అర్థం అవ్వాలి. కొన్ని మన సంస్కృత భాష అర్థం కాదండి బేసికల్ గా ఆయన బిగ్ బాస్ చెప్పేది. సో వీళ్ళ కోసం చూస్తారు. సో స్టార్ మాని ఆల్రెడీ కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి దానికోసం బిగ్ బాస్ లో ఎవరిని చూసుండరు అన్న ఉద్దేశం. సో ఈ ఆల్రెడీ విన్నర్ మెటీరియల్ ఎవరు, టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు, టాప్ 3 ఎవరు జనాలకు తెలుసు. ఓటింగ్ లైన్స్ ఈ రోజు 12 గంటలకి 15వ తారీఖు 12 గంటల వరకు ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఉన్నారు టాప్ 1, 2, 3. సో ఏం చేయాలి బిగ్ బాస్? ఇంకేం చూపించాలి జనాలకి? ఇంకేం చూపించాల్సిన పని లేక ఫన్ టాస్క్లు పెట్టించేసి ఈ 5 రోజులు గడిపేస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఫినాలే వీక్ స్టార్ట్ అయింది. ఈసారి ఉల్టా పుల్టాలో ఫినాలే వీక్ ఎలా ఉండబోతుందంటే ఆడియన్స్ నాట్ అలౌడ్ అన్నమాట. ప్రతి సీజన్ కి ఆడియన్స్ అలౌడ్ ఉండేవాళ్ళు. ఈసారి నో ఆడియన్స్, ఓన్లీ ఎక్స్ కంటెస్టెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అలౌడ్ ఉంటది. ఈ రోజు రేపు ఎక్స్ కంటెస్టెంట్స్ వల్ల డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయ్యి ఉంటాయి. 17వ తారీఖు సండే మనకు ఫినాలే ఎపిసోడ్ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ఒక అరగంట 40 నిమిషాల లైవ్ గ్యాప్ తో, అంటే లైవ్ లో జరిగిన దాన్ని మనకు ఒక 30 మినిట్స్ తర్వాత టెలికాస్ట్ చేస్తారు. అప్పుడు విన్నర్ ని అనౌన్స్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. లాస్ట్ సీజన్ కి ఏంటంటే ముందే మనకు ఒక షూట్ అంతా కంప్లీట్ అయిపోయాక వీడు విన్నర్ అని తెలిసిపోయి ఉంటుంది. బట్ ఈ సీజన్ లో అలా చేయకుండా లాస్ట్ ఒక 30 మినిట్స్ గ్యాప్ వ్యవధిలో మనం లైవ్ చూస్తూ ఉంటాము. 30 మినిట్స్ గ్యాప్ లో ఆ లైవ్ ని జత చేసి 17th విన్నర్ ఎవరో డిసైడ్ చేయాలని డిసైడ్ చేశారు. బికాస్ ఇక్కడ విన్నర్ వార్ జరిగేది అమర్దీప్ కి, ప్రశాంత్ కి అని అందరికీ తెలిసిన విషయమే. బికాస్ అమర్దీప్ చౌదరిని విన్నర్ గా చేయాలని బిగ్ బాస్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. బట్ యాజ్ ఎ సినీ క్రిటిక్, యాజ్ ఎ బిగ్ బాస్ అనలిస్ట్, అంటే he don't ప్రతిసారి కూడా ఏదైనా ఆ గేమ్ బిగ్ బాస్ గేమ్ కండక్ట్ చేయగానే తన ఎక్కువ ఫౌల్ గేమ్స్ తనే ఆడినట్టు కూడా నాగార్జున సార్ చెప్పడం కూడా జరిగింది. ఎక్కడ మనం చూసినట్టయితే ఆ ఏవీలో చూసినట్టయితే ఫస్ట్ నుంచి కూడా ఫౌల్ గేమ్స్ ఆడింది తనే. ఇంకొకటి ఏంటంటే తనకి సిచ్యువేషన్ కి తగ్గట్టు కాకుండా తను నాన్ సింక్ లో ఉంటాడేమో అనిపిస్తుంది. కొన్ని సార్లు మనం చూసినట్టయితే తను అరవడమే కావచ్చు, ఏదైనా కావచ్చు. చాలా మంది మీమ్స్ కూడా చూసే ఉంటారు మీరు. చాలా వరకు ఏమైపోయిందిరా నీకు అని చెప్పేసి చాలా మీమ్స్ కూడా మనకు వచ్చాయి తన బిహేవియర్ వల్ల. సో అది కొంచెం ఆయనకి మైనస్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీ వరకు ఎట్లా అనిపిస్తుంది? అంటే టాప్ 3 లో ఉండేది, అంటే టాప్ 5 లో కానీ టాప్ 3 లో కానీ ఉండేది ఎవరు అనుకుంటున్నారు? ప్రియాంక డిజర్వ్స్ ద టాప్ 5. అర్జున్ 6 లోనే ఉంటాడేమో మోస్ట్లీ. అంటే అర్జున్ 4 ఆర్ మిడిల్ ఆప్షన్. యావర్ ఉండొచ్చు. అంటే ప్రియాంక ఒకవేళ 4th ప్లేస్ కి వెళ్తే యావర్ 5th వస్తాడు, అర్జున్ 3rd ప్లేస్ ఉంటాడు. సారీ, 6th ప్లేస్ కి మన యావర్ వెళ్తాడు, 5th ప్లేస్ కి ప్రియాంక ఉండొచ్చు, 4th ప్లేస్ లో మన ఆమె అర్జున్ ఉండొచ్చు. శివాజీ గారు, అమర్దీప్, ప్రశాంత్ మాత్రం టాప్ 1 లో ఉండారండి. సో లాస్ట్ వీక్ చూసుకుంటే శివాజీ గారికి చాలా ఎక్కువ ఓట్స్ వచ్చాయి, మోర్ దాన్ పల్లవి ప్రశాంత్. సో ఆయన డిఫెండ్ చేసుకున్న విధానం నాగార్జున గారితో జనాలకు నచ్చింది. సో బికాస్ అక్కడ శోభా శెట్టిని కాపాడడం కోసం నాగార్జున గారితో చెప్పించేశారు బిగ్ బాస్. కానీ జెన్యున్ గా చూసుకుంటే వాళ్ళ చేసిన దానికి శివాజీ గారు నోటు దూల వల్ల అన్నారే తప్ప ఆయన ఇంటెన్షన్ అది కాదు బేసికల్ గా. సో దాని వల్ల సరే, ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, సారీ శివాజీ గారిని చెప్పన్నారు కానీ పెద్ద అయినా కదా శోభాతో సారీ చెప్పించాలని చెప్పేసి వాళ్ళు అనలేదు. అదొక మైనస్ పాయింట్ అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్టయితే. పల్లవి ప్రశాంత్ కూడా సారీ చెప్పలేదు. పల్లవి ప్రశాంత్ కూడా సారీ చెప్పలేదు. ఒక మనిషిని గేదెని దోసినట్టు తోసినప్పుడు నువ్వు సారీ చెప్పాలి కదా. అది అసలు లెక్కలోకి తీసి పడేస్తున్నారు. సరే, చాలా వాళ్ళకి సపోర్ట్ చేశారని అన్ని మనం చాలా మాట్లాడేసుకున్నాం. కానీ ఇక్కడ శివాజీ గారు టాప్ 1, 2, 3 లో ఉండే ఛాన్స్ ఉంది. బట్ అమర్దీప్ ని టాప్
3కి పెడతారా, టాప్ 2కి పెడతారా అనేది చూడాలి. పల్లవి ప్రశాంత్ ఈజ్ ఎ విన్నర్ బికాస్ ఆయన జెన్యూన్ గా ఆడి గెలుచుకున్నాడు. చాలా మంది ప్రజలు కూడా, నేను ఇప్పుడు ఆయన ఫ్యాన్ కాదు, ఆయనకి నేను మాట్లాడట్లేదు, నేను బయాస్డ్ గా మాట్లాడట్లేదు, నేను న్యూట్రల్ గానే చెప్తున్నాను. చాలా మంది బిగ్ బాస్ ని ఇష్టపడే, ఒక ఎంటర్టైన్మెంట్ షోని ఇష్టపడే జనాలందరూ కూడా పల్లవి ప్రశాంతే విన్నర్ అవ్వాలని చూస్తున్నారు. మీరు ఏవీలో కూడా చూస్తే పల్లవి ప్రశాంత్ కి ఎడిట్ చేసిన ఏవి ఎడిటర్ కి హట్స్ ఆఫ్. అసలు గూస్ బంప్ వచ్చేసి ఏడు ప్రాణుడికి కూడా ఏడుపు వస్తుంది. సో మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ పల్లవి ప్రశాంత్ ఈజ్ ఏ విన్నర్. టాప్ 2 and 3 శివాజీ గారు ఉంటారా, అమర్దీప్ ఉంటాడా అని. ఒక్కవేళ శివాజీ గారు ఉంటే పల్లవి ప్రశాంత్ వినర్ అయినందుకు శివాజీ గారే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు. వాడు గెలిచాడు. ఇప్పుడు అందులో మహేష్ బాబు గారు షోని హోస్ట్ చేయబోతున్నారు ఫినాలే వీక్ కి. సో మహేష్ వచ్చి విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. మహేష్ బాబు గారి చేతుల మీదుగానే బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ట్రోఫీ ఇవ్వబడుతుంది. సో ఒక్కవేళ మహేష్ బాబు గారు వస్తే శివాజీ గారు అండ్ మన పల్లవి ప్రశాంత్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మహేష్ బాబు గారు శివాజీ గారితో ఒక సినిమా చేశారు యువరాజు అని చెప్పి. సో అక్కడ మనకు చూసుకోవచ్చు మనకి ఎట్లా ఉండబోతోంది ఈ సీజన్ అనేది బేసికల్ గా. అండ్ ఒక్కవేళ వాళ్ళిద్దరే ఫైనల్ లో ఉంటే జనాలకి కన్నుల విధంగా ఉంటుంది. ఒక పక్క శివాజీ ఫ్యాన్స్, ఇంకో పక్క పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, ఇద్దరు ఎవరు విన్ అవుతారా అని. బట్ పల్లవి ప్రశాంత్ విన్ అయినా, శివాజీ గారు విన్ అయినా, ఎట్ లాస్ట్ బిగ్ బాస్ ఉల్టా పుల్టా అని చెప్పి అమర్దీప్ చేతిలో కప్పు పెట్టినా మనం ఏం చేయలేము. బట్ జనాలు ఇలా కూడా జరుగుతుంది అంటారు. జనాలు ఉల్టా పుల్టా కదా, యా ఏదో ఒక లొసుగు పెట్టేస్తాడు. వాళ్ళిద్దరిని పెట్టి అమర్దీప్ చేతిని పైకి లేపిచ్చేస్తాడు అనమాట. సో బట్ అది జరగదు, ఎందుకంటే జనాల ఓట్స్ ని ఈసారైనా కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాము. పాపం పల్లవి ప్రశాంత్ కి ఎంత అన్యాయం చేయాలని చూసారు. బిగ్ బాస్ ఓటింగ్ పర్లేదండి, ఒక 3 రోజులు పల్లవి ప్రశాంత్ నెంబర్ కి. దాని బిగ్ బాస్ మేనేజ్మెంట్ చెప్పింది, బిగ్ బాస్ మేనేజ్మెంట్ చెప్పిన రీజన్ ఏంటంటే ఒక కాల్ రికార్డ్ కూడా మనకి బయటకు రావడం జరిగింది. ఇందులో ఏంటంటే మేనేజ్మెంట్ కి ఒక కాల్ వస్తుంది, ఏంటంటే మేము ఓట్స్ అంటే కాల్ చేయాలనుకున్నా కూడా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, మేము చాలా రోజులు 2 days నుంచి చేస్తున్నాము, ఆయన కూడా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళైతే ఒక రికార్డ్ ని అయితే బయటకు వదలడం జరిగింది. అంతమంది ఓట్ వేయడానికి పని కట్టుకోవాలంటే అంత ప్రేమను సంపాదించుకున్నాడు. ఒక ప్రశాంత్ అనే నార్మల్ ఒక రైతు బిడ్డ అని చెప్పుకుని, అంటే తను రైతే, నిజంగా రైతే. సో వెళ్ళి అంటే ఇలాంటి ఒక అవకాశం ఎంత ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నారు. సో ప్రజల మనసులో కూడా ఆయన అంతే ఏమంటారు స్థాయిని ఏర్పరచుకున్నారు, మంచి పేరుని అయితే సంపాదించుకున్నారు బయట. రైతు బిడ్డ అనడం కన్నా అండి, ఒక హ్యూమన్ గా పేరు సంపాదించుకున్నాడు. హ్యూమన్ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, కోపం, ఉగ్రం, శాంతం, ఏడవడం, నవ్వించడం, ఆకతాయి పట్టి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటేనే హ్యూమన్ కదా. మనల్ని ఎవరన్నా అంటే మనకు ఆబ్వియస్ గా కోపం వస్తుంది, వీ కెనాట్ కంట్రోల్. దాంట్లో అతను కూడా రతిక అమర్దీప్ ఎంత అన్నా కూడా కంట్రోల్ చేసుకున్నాడు. మన అమర్దీప్ ఏరా ఒరా పోరా అన్నా కూడా కంట్రోల్ చేసుకున్నాడు. ఒక మనిషిని తోసేస్తున్నా కంట్రోల్ చేస్తున్నాడు, దొరికినా కంట్రోల్ చేస్తున్నాడు. ఒక హ్యూమన్ గా పేరు సాధించాడు. దట్ ఈస్ ఇనఫ్. వాడు డబ్బున్నోడు అవ్వనివ్వండి, డబ్బు లేనోడు అవ్వనివ్వండి, అతను ఫేక్ యాక్టింగ్ అని ప్రూవ్ చేసుకుని మేము కూడా అనుకున్నాం స్టార్టింగ్ లో. బట్ అటువంటి వాళ్ళని కూడా తన వైపుకు తిప్పుకున్న సత్తా ప్రశాంత్ కి ఈ సీజన్ లో దొరికింది. చూద్దాం అతని కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది. బట్ ఈ సీజన్ వల్ల కొంతమంది కెరియర్లు వాళ్ళే భ్రష్టు పట్టించుకున్నారు. దాంట్లో మన కార్తీక మాసంలో అమర్దీపం ఒకరు. సో ఆయన కెరియర్ ని ఆయన ఇట్లా చూద్దాం. ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే వాళ్ళు బయట పెట్టేసుకున్నారు మేము ఇది అని చెప్పి. బట్ ఎంతైనా మన బిగ్ బాస్ మేనేజ్మెంట్ జరిగింది కదా, మన శివాజీ సార్ అడగడం కూడా జరిగింది. అంటే అది కోపంలో ఉన్నారా ఎలా అన్నారో తెలియదు, అది మనకి వీడియో చూస్తున్నప్పుడు అది ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడి పరిస్థితి ఏంటి, ఎలా ఉంటాడని చెప్పేసి కూడా జరగడం జరిగింది. సో అది చాలా మంది అది రైట్ అని చెప్పేసి కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది. సో ఇప్పుడు అంటే నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అయితే కొంచెం కష్టం అని చెప్పాలి. పర్సనల్ లైఫ్ ని మనం తీసుకురాకూడదు, కానీ ప్రొఫెషనల్ గా అమర్దీప్ చౌదరికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అబ్బాయి చూడ్డానికి బాగుంటాడు, అందంగా ఉంటాడు, బాగా యాక్ట్ చేస్తాడు, చాలా మంది లేడీ ఫాలోయింగ్ ఉందన్నమాట అమర్దీప్ చౌదరి. ఇక్కడికి వచ్చాక ఆ లేడీసే తిట్టడం అనేది, ఉమ్మేయడం అనేది చాలా జరిగింది. చాలా 80% ఆఫ్ ఫ్యాన్స్, ఒక 20% ఫ్యాన్స్ ఫోన్లే వాటిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని దాన్ని నచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ 80% ఆఫ్ ఫ్యాన్ బేస్ మాత్రం అతనికి పడిపోయింది.
స్టార్ మా ముద్దు బిడ్డ కాబట్టి స్టార్ మానే వాళ్ళని ఇంకా పైకి తీసుకొస్తుంది అనుకుంటాం. బికాస్ సీరియల్ లో ఛాన్సెస్ ఇచ్చి ఇంకేదైనా అతని కెరియర్ ఏం పడిపోదు. ఒక 2-3 మంత్స్ ఈ ట్రాన్స్ లో ఉంటాడేమో కానీ, బట్ జనాలు మాత్రం పిచ్చోళ్ళు చేసేసాడు నేను విన్నర్ అవుతాను అని చెప్పి. సో అది మాత్రం మనం ఇస్తారండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ వైఫ్ కాఫీ కప్ ఇస్తుంది, లేకపోతే ఆయన కోటికి వెళ్ళి కొనుక్కోవచ్చు అనుకోండి బిగ్ బాస్ షో నుంచి. సో లెట్ సి. బట్ పల్లవి ప్రశాంత్ ఇస్ ఎ విన్నర్ మెటీరియల్. నేనేమో నాకు యాజ్ ఎ బిగ్ బాస్ అనలిస్ట్ గా, సినీ క్రిటిక్ గా నేను చూడాలనుకున్నది శివాజీ గారిని, పల్లవి ప్రశాంత్ ని, మహేష్ బాబు గారు అలా హోల్డ్ చేస్తే ఒక లైవ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా చూసినట్టు ఉంటుందో అలా చూసినట్టు ఉంటది నాకు బేసికల్ గా వాళ్ళిద్దరిని అయితే. యా, సో చూద్దామండి 17th ఎలా జరుగుతుందో.